నమస్తే నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర టాప్ స్టోరీస్. అమరావతికి చట్టబద్ధత వైసీపీ నెత్తిన పాలు. ఈయన కదా ప్రజానాయకుడంటే. ఆంధ్రప్రదేశ్లో అత్యంత వివాదాస్పద అంశం రాజధాని అమరావతి. గత 10 ఏళ్లలో రాజధాని చుట్టూ రాజకీయం తిరిగింది. ఇప్పుడు అదే వరుస. 2014లో చంద్రబాబు నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాజధాని ఎంపిక నాటకీయంగా జరిగింది. రాజధానిని ఎక్కడ ఏర్పాటు చేయాలో నిర్ణయించేందుకు నిపుణుల నేతృత్వంలో నాడు యూపీఏ సర్కార్ కమిటీ ఏర్పాటు చేసింది. ఆ కమిటీని కాదని మంత్రి నారాయణ నేతృత్వంలో మరో కమిటీని ఏర్పాటు చేసిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుంది. చివరికి కేంద్ర ప్రభుత్వ నిపుణుల కమిటీ నివేదికతో సంబంధం లేకుండా తమకు కావాల్సిన చోట రాజధానిని ఏ రకంగా ఏర్పాటు చేసుకున్నారో అన్నీ మన కళ్ళ ముందే ఉన్నాయి. 2019లో వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత టీడీపీ రాజధాని రియల్ ఎస్టేట్ దందాను అడ్డుకోవాలనే ఉద్దేశంతో ఏవేవో చేశారు. చివరికి రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని వైఎస్ జగన్ మిగిల్చారన్న చెడ్డ పేరు మూటగట్టుకున్నారు. రాజధాని అడ్డుపెట్టుకుని టీడీపీ ఆడిన రాజకీయ డ్రామా అంతా ఇంత కాదు. ఇలా రాజధాని అమరావతిని ఎవరికి వారు రాజకీయ స్వార్థానికి వాడుకున్నారు. రాజధానికి భూములిచ్చిన చిన్న సన్నకారు రైతుల సమస్యలు మాత్రం పరిష్కారానికి నోచుకోలేదు. ఈ మధ్య కాలంలో 2వ విడత ల్యాండ్ పూలింగ్కు వెళ్లిన మంత్రి నారాయణ, కూటమి నేతలు, అధికారులకు ఎదురైన ప్రశ్న మళ్లీ జగన్ అధికారంలోకి వస్తే తమ పరిస్థితి ఏంటని. దానికి సరైన సమాధానం కూటమి వద్ద లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు తీసుకొస్తున్నారు. ఇదే జరిగితే మొదటగా వైసీపీ నెత్తిన రాజకీయంగా పాలుపోసినట్టే. ఎందుకంటే ఎన్నికల్లో రాజకీయాస్త్రంగా రాజధాని అంశాన్ని వాడుకునే అవకాశాన్ని టీడీపీ కోల్పోతోంది. మళ్ళీ జగన్ వస్తే రాజధాని ఉండదనే విమర్శకు చోటు ఉండదు. రాజధాని భుజాలపై వైఎస్ జగన్ రాజకీయంగా కాల్చే అవకాశాన్ని కోల్పోవడం టీడీపీకి బాధ కలిగించేదే. అయితే రాజధానికి భూములిచ్చిన వారి నుంచి చట్టబద్ధతపై తీవ్ర ఒత్తిడి ఉంది. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో చట్టబద్ధత బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. ఈ బిల్లు ఆమోదంతో ఇక రాజధాని వివాదానికి తెరపడినట్టుగా భావించాల్సి ఉంటుంది. రాజకీయంగా వైఎస్ జగన్ను బద్నాం చేసే అంశాన్ని సజీవంగా ఉంచాలని టీడీపీ ప్రయత్నిస్తుంటుంది. కానీ రాజధాని అంశం అందుకు మినహాయింపు కానుండడం విశేషం. అతి సామాన్య ప్రజా ప్రతినిధుల గురించి చెప్పుకోవాలంటే గుమ్మడి నరసయ్య లాంటి వామపక్ష నాయకులను గుర్తు చేసుకుంటాం. ప్రస్తుత కాలంలో గ్రామ నాయకుడు కూడా మంది మార్బలంతో ఎక్కడికైనా కదులుతుంటారు. అలాంటిది ఎమ్మెల్యే, ఎంపీ అయితే ఇక వారి హంగామా గురించి చెప్పేదేముంటుంది. అబ్బో, హడావిడి మామూలుగా ఉండదు. 3 స్టారో 5 స్టారో హోటళ్లలో టిఫిన్లు లేదా భోజనాలు, చట్టసభల్లో ప్రాతినిధ్యం వహిస్తున్న వారి రేంజ్ ఆ మాత్రం లేకపోతే ఎట్లా అంటుంటారు. అలాంటిది దేశంలోని అత్యున్నత చట్టసభ లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక ఎంపీ దారి పక్కన రేకుల షెడ్డులో నిర్వహిస్తున్న హోటల్లో టిఫిన్ చేశారంటే అతని సాధారణ నిరాడంబర జీవితాన్ని అర్థం చేసుకోవచ్చు. అలాంటి వాళ్ళని చూస్తే మళ్ళీ మనకు గుమ్మడి నరసయ్య దొరికాడని సంతోషించిన వాళ్ళు ఉండరు. ఈ ప్రశంస అంతా తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దెల గురుమూర్తి గురించే. అవును, అతను సాధారణ జీవితం గడుపుతున్న అసాధారణ ప్రజాప్రతినిధి. గత ఎన్నికల్లో తిరుపతి పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలుపొందారు. కానీ వైసీపీ నుంచి లోక్సభ అభ్యర్థిగా రెండోసారి బరిలో నిలిచిన డాక్టర్ మద్దెల గురుమూర్తి మాత్రం 14,000 పైచిలుకు ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థిపై విజయం సాధించారు. ఢిల్లీలోని అత్యున్నత చట్టసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ తాను సాధారణ వ్యక్తే అంటూ ఆయన వినమ్రంగా చెబుతారు. అతి సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన తనపై నమ్మకంతో తమ ప్రియతమ నాయకుడు వైఎస్ జగన్ తిరుపతి పార్లమెంట్ టికెట్ ఇచ్చారని, ఆయన నమ్మకాన్ని నిలబెట్టుకోవడం తప్ప మరే ఆశయం లేదని అంటారాయన. సామాన్యుల్లో సామాన్యుడిగా బతకడమే తన విజయ రహస్యంగా చెబుతారాయన. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో పార్టీ సమావేశానికి వెళ్లే క్రమంలో మార్గం మధ్యలో వెంకటగిరి నియోజకవర్గంలోని పెంచలకోన సమీపంలో రోడ్డు పక్కన రేకుల షెడ్డులో నిర్వహిస్తున్న హోటల్కు వెళ్లారు. కట్టెల పొయ్యిపై వంట చేస్తుండగా పొగ కమ్ముకున్న ఆయన ఏమాత్రం అసౌకర్యంగా ఫీల్ కాలేదు. ఎన్నికల సమయంలో తప్ప ఇలాంటి దృశ్యాలను చూసే అవకాశం ఉండదు. కానీ తిరుపతి ఎంపీ తీరు అలా కాదు. ఎన్నికలతో సంబంధం లేకుండానే సామాన్యుడిలా హోటళ్లకు స్నేహితులతో కలిసి టిఫిన్ భోజనం చేయడానికి, టీ తాగేందుకు వెళ్తుంటారు. పెంచలకోన సమీపంలో రోడ్డు పక్కన హోటల్ నిర్వాహకురాలైన వితంతు మహిళతో మాట్లాడి కుటుంబ ఇబ్బందుల్ని తెలుసుకున్నారు. కుమార్తె CA ఫౌండేషన్ కోర్సు అలాగే ఇంటర్ చదువుతున్నారని, ఇందుకోసం ఇబ్బందులు పడుతున్నట్టు ఎంపీకే ఆమె తెలిపారు. కష్టాలు ఎదుర్కొంటూ పిల్లల్ని చదివిస్తున్న మహిళ జీవితంలోని పోరాట పటిమకు ముగ్ధుడైనట్టు ఎంపీ తెలిపారు. పిల్లల చదువుకు తన వంతు బాధ్యతగా సాయం చేసేందుకు ఆలోచిస్తున్నట్టు తిరుపతి ఎంపీ తెలిపారు. సామాన్య కుటుంబం నుంచి వచ్చిన తనకు పేదల కష్ట నష్టాలు తెలుసని, అందుకే వారికి అండగా ఉండేందుకు వైఎస్ జగన్ ప్రోత్సాహంతో అందరి సహకారం తీసుకుంటున్నట్టు ఆయన తెలిపారు.
పిల్లల చదువుకు తప్పక అండగా ఉంటానని ఆయన హామీ ఇవ్వడం విశేషం. ఇవి వాటి టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.